Hi, this is Akhil Adutimari here. I wish you a very happy new year to all videos. Do subscribe to Olga videos. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి మీరిద్దరు ఒక రౌండ్ సన్నబడ్డారు? పోయిన నెల శ్రావణ మాసం కదా, శ్రావణం అయిపోయింది కదా, ఇంకా బాగుంటాం. సరే ఒక నిమిషం. దేవుడి దయవల్ల ఏదైనా సెట్ అయిపోతే చాలమ్మా. ఇదిగోండి. ఇదిగోనే. ఎందుకో ఫోటోల క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఎలాగుండేది? ఇంతకు ముందు నీకేమన్నా నేను డిజిటల్ ప్రింట్ చూపించానా? ఇప్పుడు ఏమన్నా నెగిటివ్ ప్రింట్ చూపిస్తున్నానా? నేను అలాగనలేదండి. ఇంతకు ముందు తెల్లగా సన్నగా ఉన్న అమ్మాయి చూపించారు. ఇప్పుడంతా కర్రీగా పొట్టిగా, తెల్లగా ఉంటే అందంగా ఉంటారు, అందంగా ఉంటే సన్నగా ఉంటారు. ఇవన్నీ కలిసి ఉండే ఒక అమ్మాయి ఫోటో చూపించారంటే. ఏంటి? సరే వదిలేండి. ఏంటని తెలియడా, మీరు చాలా కోపంగా ఉన్నట్లుంది. సరే మీ ప్లాన్ ఏంటి చెప్పండి. రేపు ఉదయం 9 గంటలకల్లా రెడీగా ఉండండి. సరే. 2 ఏళ్లలో మీకు 2 అమ్మాయిల్ని చూపిస్తాను. ఒకేసారి ఇద్దరా? 7 అమ్మాయిల్ని ఒకే రోజు చూశారు, అది మర్చిపోయారా? సరే సరే ఓకే. ఓకేనా కాదా అనేది మీరిద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. సరే. నేను మీకు చూపించే ఆఖరి పిల్ల ఇదే. అయ్యో. మీరు నాకు కమిషన్ ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. ఇక పైన మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయ్యో, ఇలాంటి ఎలాగండి? మీరు మాకు దేవుడితో సమానం. అలాగా? ఈయన నా పతి దేవులు. అయ్యో దేవుడా కాపాడావు, బతికిపోయాను. చూడండి బ్రో, బ్రోనా? బ్రోకర్ అంటే అసహ్యంగా ఉంటుంది కదా, అందుకే బ్రో అన్నాను. ఇప్పుడు మా అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ల వయసులో అమ్మాయి దొరకపోతే పర్వాలేదు. 15 ఏళ్ల వయసులో 2 అమ్మాయిల్ని చూడండి. ఓహో. ఏం చేస్తుందిరా మీ అమ్మ? ఏదో పూజ చేసుకుంటూ ఉంటుంది. వస్తుంది, ఆగండి. ఏమే ఎంతసేపే? వస్తున్నాను, ఉండండి. జరగరా, జరుగు. ఎంతసేపే మొహాన్ని సున్నం కొడతావు? దేవుణ్ణి వేడుకుంటున్నానండి. అలాగే చెప్తావు. బలిపశు ఇక్కడే ఉన్నాడు, దీనికి ప్రార్థన ఒకటే తక్కువ. అదండి సార్. అవకాలం ముగిసిందా? ముగిసింది. రేయ్, ఏవరా, పడుకోకు. ఫేస్ డల్ అయితే ఫ్రెష్నెస్ పోతుంది. అయ్యో, శుభమా అంటూ పెడుతుంటే వీడెవడండి ముందర తలకాయనే. ట్రిపుల్ రైడింగ్ నీకు ఫైన్ కట్టు. సార్ హెల్మెట్ వేసుకున్నావు కదా సార్. డిఎల్ ఇవ్వు. సార్ హెల్మెట్ వేసుకున్నావు సార్. ఆర్సీ బుక్ ఇవ్వు. సార్ హెల్మెట్ వేసుకున్నావు కదా సార్. రేయ్ కట్రా ఫైన్. సార్ హెల్మెట్ వేసుకున్నావు కదా సార్. కట్రా ఫైన్. రై ఏంటి సార్ సమస్య? ఆర్సీ బుక్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డిఎల్ లేదు, ట్రిపుల్ రైడ్ వేరే. ఫైన్ కట్టమంటే కట్టనంటున్నారు వీళ్ళు. ఓహో. సార్ హెల్మెట్ వేసుకున్నావు కదా సార్. ఏయ్ సార్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండిరా. ఆయన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే వదిలేస్తాడు. ఆర్సీ బుక్ లేదు, డిఎల్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అది కాక ట్రిపుల్ రైడింగు. సార్ హెల్మెట్ వేసుకున్నాం కదా సార్. ఏయ్ కాండం వేసి రేప్ చేస్తే కేసు ఉండదా? బై ద వే అంకుల్, నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? దానికే ఉంది, వెళ్ళి మాట్లాడరండి. వెళ్ళరా. యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది, శారీ మార్చుకుని వస్తాను. మీరు టెర్రస్ పైన వెయిట్ చేస్తారా? హా. హాయ్. హాయ్. స్మోక్? నో, నేను సిగరెట్ తాగను. పర్లేదు తీసుకోండి. మీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూడలేదు. యాక్చువల్లీ అదేంటంటే నువ్వు నాకు నచ్చావు. నేను నీకు నచ్చినట్లయితే 1 year లివింగ్ టుగెదర్ ఉందాం. ఇద్దరికి ఓకే అయితే మ్యారేజ్, లేకపోతే ఎఫ్ అండ్ ఎఫ్. నేను 6 to 7 మెంబర్స్తో లివింగ్ టుగెదర్లోనే ఉన్నాను. అందులో ఏ ఒక్క ఎదవని నాకు పెళ్లి చేసుకోవాలనే అనిపించలేదు తెలుసా. జీవితాంతం కలిసి ఉండాలంటే ఎవరిని ఒకే రోజులో అర్థం చేసుకోలేం కదా. సిగరెట్ అలాగే ఉంది. సారీ, నేను బయలుదేరుతాను. ఆ అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏమిటి?
అదేంటండి దానికి రక్తం వేడెక్కిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందంట. ఇలాంటి సంబంధం తీసుకొచ్చారేంటి? నాకేం అర్థం కావట్లేదబ్బా. మీరేమన్నా సంసారం చేయడానికి పిల్లనెత్తుకుతున్నారా లేక? నాకు కూడా అదే డౌట్. ఈ అంకుల్ మ్యారేజ్ బ్రోకరా లేకపోతే వేరే ఏదైనా? అయ్యో, నోరు మూసుకోరా. ఉయ్. నా బ్రోకర్ కమిషన్ నాకు రానివ్వు, ఆ తర్వాత నేను ఎటువంటి బ్రోకరో నీకు చూపిస్తా. ఏయ్, వీడు ఎందుకు అంత పెద్ద పొట్టు పెట్టుకున్నాడు? ఇంత గడ్డం పెంచుకున్నాడు? వీడు మనూరుడేనంటావా? నాకే అర్థం కావడం లేదు. మాట్లాడకుండా కూర్చున్నానా? కషాయం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ కాఫీ టీ అది ఇది అని తాగారనుకోండి, పైన గ్యాసు కింద గ్యాసే. ఓ అంటే మీ ఇంట్లో గ్యాస్ కి ప్రాబ్లం లేదన్నమాట. ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్. ఈ బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఆ, ఇది రామబాణంలా పనిచేస్తుంది. ఈ ఐడియా చాలా బాగుంది. మేము కూడా అంతేనండి. సోప్ నుంచి పేస్ట్ వరకు ఆ దివ్యాంజలి ప్రొడక్ట్స్ నే వాడతాం. మీరు మీ అమ్మాయిని వీళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారనుకోండి, గోమూత్రం ఇచ్చినా తాగడానికి సిద్ధమే వీళ్ళు. ఆ, ఉమ్. ఏంటి ఈ బ్రోకర్ అవది ఎలా అంటున్నాడు? మన పరువు మర్యాద లేకుండా చేసేటట్టున్నాడు. మన గోమూత్రం తాగినా పర్వాలేదు, అలాగే నా పిల్లల మూత్రం తాగించాలి. మా అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏంటి? వయసు ముదిరిపోయిన వాళ్ళందరినీ మీరు అభిప్రాయం అడగకూడదు. అమ్మాయి మాకు ఓకే. నీ కొడుక్కి తండ్రి ఆడానేనా? వాడెవడే మధ్యలో ఓకే చేయడానికి? మీ అబ్బాయి హైట్ కాస్త ఎక్కువగా ఉన్నాడనే గాని తక్కిన విషయాల్లో మాకు ఓకే. మా అమ్మాయి అమితాబ్ బచ్చన్ ఫ్యాను. ఆ, ఉమ్, ఉమ్. వీళ్ళందరి సంగతి వదిలేయండి. ముందు మీ అమ్మాయి ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మనది భారతీయ సంప్రదాయం. నా మాట బార్డర్ అనుకోండి. ఈ పాకిస్తాన్ చైనా వాళ్ళలాగా బార్డర్ క్రాస్ చేసే అలవాటే లేదు. చెప్పారుగా, ఇంకేంటి? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ టైము ఇచ్చారనుకోండి, ఇద్దరు జాతకాలు చూస్తే సరిపోతుంది. ఈ రోజుల్లో మొబైల్లోనే అప్లికేషన్ వస్తుంది. ఆ, ఉత్తర కుమార 18/5/1985 సాయంత్రం వేళ 6 గంటలు. అంతే కదా? అంతే. రాసి చూస్తే ఓకే. వయసు ఆ, 33. అబ్బబ్బా, ఇతను కనుక క్రికెట్ ప్లేయర్ అయితే రిటైర్మెంట్ తీసుకునే వయసు కదా ఇది. ఏమండి, ఆ. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు? అయ్యో అమ్మాయి దొరికిన సంతోషంలో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నీ ఇచ్చానే. మొహం, మిమ్మల్ని. బావగారు అది ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అదొద్దు, అది చూడకండి. ఇంకోటి చెప్తున్నానండి, 16/6/1988 ఇది స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. ఆ బావగారు అది కూడా వద్దు, ఉండండి. 7/3/1992 అది చూడండి. ఇది ఫేస్బుక్ లో ఉండే డేట్ ఆఫ్ బర్త్. ప్రాబ్లం ఏజ్ది కాదు, గేజ్లో ఉంది. అంటే మీ అబ్బాయిది మూలా నక్షత్రం. ఆ, అది కాదండి, ఆ. ఆ అమ్మాయి తండ్రి మీ అబ్బాయిది మూలా నక్షత్రం అని చెప్పినప్పుడు మీ మొహంలో అసలు ఎలాంటి రియాక్షన్ లేదేంటి? తెలిసిన విషయానికి టీవీ సీరియల్ లాగా రియాక్షన్ మీద రియాక్షన్ ఇస్తారా ఏంటి? ఓ అంటే మీకు ఈ విషయం ఆల్రెడీ ముందే తెలుసు అన్నమాట. మ్మ్. నమస్కారం. నమస్కారం. అపాయింట్మెంట్ తీసుకున్నా సార్. పేమెంట్ అంతా ఇక్కడ పెట్టామండి. అంతా ఇక్కడే. డేటు ఆ, ఆ, వీడిదా 15/5/1995. సచిన్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోయినట్టుంది వీడి జాతకం. గురు శుక్రుడు వీడి చేయి పట్టుకొని పైకి లాగుతున్నారు, రాహుకేతు వీడి కాళ్ళు పట్టుకొని కిందకి లాగుతున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే వీడిది మూల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకి అమ్మాయి దొరకడం చాలా కష్టం. దీనికి పరిహారం లేదంటారా? ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి ఇదే నక్షత్రంలో పుట్టిన అమ్మాయినే వెతకాలి. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి అవ్వదు అన్న కారణం వల్ల ఈ విషయాన్ని దాచిపెట్టేస్తారు. అదే విధంగా మీరు కూడా ఈ విషయాన్ని దాచేయండి. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ మార్చగలమా స్వామి? నేనే 3 పెళ్లిళ్ళు చేసిన విషయాన్ని దాచిపెట్టే 4వ పెళ్లి చేసుకున్నాను. ఈడు స్వామి కాదు కామి. మీ అబ్బాయిది మూలా నక్షత్రం అని తెలిసినా కూడా ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారన్నమాట. నా టైం అంతా వేస్ట్ చేశారు. అది అర్థం చేసుకోకండి, ఆ, మా పరిస్థితి అటువంటిది. అవును. ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ పిల్లని చూడరు అన్న భయం.
1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు. ఇది చిన్న అబద్ధమే కదా. ఓ ఇదంతా చిన్న అబద్ధమా మీకు? ఏయ్ బ్రోకర్ అన్నయ్యకి ఏదో డబ్బులు ఇస్తాన్నాగా ఇవ్వు. ఆ, ఏదో ఒక అమ్మాయిని నేను సెట్ చేస్తాను కదా, మీ కష్టం నాకు అర్థమవుతుంది. మీరు మాత్రం మా అబ్బాయికి పెళ్లి చేశారంటే మీ కాళ్ళు మొక్కుతాను పోండి. ఓహో అంకుల్ ఆ? నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. చెప్పవయ్యా. ఈ పెళ్లికి పిల్లని వెతకటం వదిలేసి ఆ, సెకండ్ హ్యాండ్ ఆ. ఈ డివోర్స్ విడో అలా ఏమన్నా రేయ్ డోరు మూసుకొని కూర్చోరా. వాడికి మెంటలెక్కింది. వాడు చెప్పేది వినకండి. ఆ, అది సరే గాని మీకు కూతురు ఉందనుకుంటా. అవును ఉంది. తను లక్షణంగా ఉంటుంది. చదువులన్నీ పూర్తి చేసి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గా ఉంది. మంచి కుర్రాడు కోసం వెతుకుతున్నాను. ఓ చేతిలో వెన్న పెట్టుకుని నీకు వెతుకుతున్నారా? ఏమంటున్నావు? వెనకాల కూర్చున్నాడు కదా కోహినూరు వచ్చావు. కారు పక్కన ఆపవయ్యా. ఎందుకు? ఆపవయ్యా పక్కన. ఎందుకండి? ఆపమంటుంటే? ఆ? ఆపుతాను. ఆపమని చెప్తుంటే వెళ్తూనే ఉన్నావు. ఆపుతున్నాను కదా. ఆ, ఆగింది. ఎందుకు బండి ఆపమన్నారు? ఆ? నా కూతురికి పెళ్లి చేయకుండా మూలను కూర్చోబెడతాను కానీ నీ కొడుకు లాంటి మూలా నక్షత్రం గాడి చచ్చినా ఇవ్వను నేను. హే, ఏంటి పదే మూల నక్షత్రం అంటున్నావు? అలా చెప్పొద్దు. నా బుర్రలో మేకుతో కొట్టినట్టుంది. అయ్యో వెళ్ళి క్రికెట్ ఆడరా, ఆరోగ్యం చాలా బాగుంటుందని చెబితే నువ్వే వెళ్ళి బౌలింగ్ చెయ్యి అన్నట్టుగా ఉంది నీ వరుస. ఫస్ట్ ఇది రిజెక్ట్ పీస్. ఏంటయ్యా అప్పటి నుంచి చూస్తున్నాను రిజెక్ట్ పీసు అని ఎగతాళి చేస్తున్నావు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. పెద్ద ఏదో అందాల రసన కానట్టు పోజు కొడుతున్నావు. ఏయ్ నోరు మూసుకొని ఉండవే. హలో బ్రో, లేదు బ్రోకర్. పని పాట లేని నిన్ను కారులోనే పికప్ డ్రాప్ చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి కాఫీ జ్యూస్ ఇప్పించి టైం పాస్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కటింగ్ డబ్బులు ఇస్తే నీ బుద్ధి చూపించావు కదా. మీ అందరి మాటలు అయిపోయాయా? నీ కొడుక్కి ఈ జన్మలో చచ్చిన పెళ్లి కాదు, ఇది నా ఛాలెంజ్. ఏమన్నావ్? గుడ్ బై. వెళ్ళరా బోడుగుండే నాయలా. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.